ఓకే సార్. చెప్పండమ్మా ఒకసారి. ఇక్కడ లగ్నం ఇవ్వలేదు సార్. ప్లానెటరీ పొజిషన్ అయితే చెప్తాను సార్. అదే ప్లానటరీ పొజిషన్ 4 గదులుగా రాసుకున్నాం కదా, కాంబినేషన్ గురించి చదవండి. ఆ చార్ట్ లో ఉండే కాంబినేషన్ శని జూపిటర్ రిట్రో సార్. అది వృషభంలో సార్. శని గురు రవి కలిశారు, అది కాంబినేషన్. దిక్కుల ప్రకారం సంయోగం. మీరు చార్ట్ అనాలిసిస్ ఉన్నారా? నిన్న క్లాస్ కి రాలేదు సార్. నేను చార్ట్ అనాలిసిస్ నిన్న క్లాస్ కి అయితే రాలేదు సార్. నేను అయితే ఇప్పుడు చెప్తే పూర్వాషాఢని అంటే ఇక్కడ గ్రూప్ లో పెట్టింది సార్ ఈ చార్ట్, అందుకని సార్ నేను చార్ట్ చూస్తున్నాను. ఇది చదవండి ఇప్పుడు కింద ఉండేది. గ్రూప్ లో పెట్టామా చార్ట్? పెట్టలేదా? గ్రూప్ లో ఉంది సార్ చార్ట్. గ్రూప్ లో ఉందా? ఉంది సార్. నేను చూడలేదా? పెట్టారండి. ఇక్కడ పెట్టాము. ఫీమేల్ అరోస్కోప్ ఉంది సార్. సైన్స్ అండ్ డైరెక్షన్స్ మెథడ్ ఆఫ్ టాకింగ్ ప్లానెటరీ కాంబినేషన్ అని ఇచ్చి పెట్టారు సార్ ఇక్కడ. మేల్ చార్ట్ పూర్వాషాఢ. కరెక్ట్ పెట్టాను కదా, చదవండి అప్పుడు. దాని కింద ఇప్పుడు నేను నోట్స్ ఇచ్చాను, చదవండి. ఆ చార్ట్ చూస్తా. దాని కింద నోట్స్ సార్ లాస్ట్ లో ఇచ్చామా? ఇప్పుడు ఇచ్చా. ఇప్పుడు ఇచ్చారా సార్? ఓకే సార్. ఈ చార్ట్ లో గ్రహాల దిక్కుల సంయోగాల ప్రకారం శని గురు సూర్యుడు కలిసి ఉన్నారు. శని అదేనా సార్? ఆ పాయింట్ ఇప్పుడు అర్థమైందా మీకు? సార్ మీ వాయిస్ కట్ అయింది. కర్మ యొక్క శని గురు రవి కలిసినారు అంటే రాసింది కదా, ఆ పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. ఏ డైరెక్షన్ లో కలిశారు? ఈ గ్రహ సంయోగం ఏ దిక్కులో కలిశారు? సౌత్ లో అప్పుడు నార్త్ లో ఎవరు ఉన్నారు? సౌత్ లో కలిసారు. నార్త్ లో మార్స్ రెట్రోలో ఉన్నారు సార్. నార్త్ చూస్తున్నారు కదా, సౌత్ మార్స్ రెట్రోలో ఉన్నారు. నార్త్ చూస్తుంది కదా. నార్త్ మార్క్ కుజుడు ఉన్నారు సార్. అది సౌత్ లో ఎలా కలిసారు సార్? వెస్ట్ కదా. చూడండి మేడం, ఏ తత్వం? వాయుతత్వం సౌత్ కదా. వాయుతత్వం కదా. భూతత్వం సౌత్ సార్, వాయుతత్వం వెస్ట్. అదే వెస్ట్ వచ్చింది కదా సార్. ఇది భూతత్వంలో ఉంది కాబట్టి సౌత్ సార్. భూతత్వం కాబట్టి సౌత్ లోనే కదా కలిసారు. అవును సార్. ఆ చార్ట్ లో జూపిటర్ జెమినీలో సాటర్న్ అవి అక్వేరియస్ లో ఉన్నారు కదా సార్. అంటే వెస్ట్ కలిసింది అది కాదమ్మా. నార్త్ ఏ డైరెక్షన్ చెప్పండి? నార్త్ జలరాశులా? అవునండి. తర్వాత నార్త్ క్వైట్ ఆపోజిట్ ఏంటి? సౌత్. సౌత్ అంటే భూతత్వ రాశులా? భూతత్వ రాశి సార్. అంతే కదా. డౌట్ ఎందుకు వచ్చింది? డౌట్ ఏంది అర్థం కాల నాకు. సౌత్ లో శని గురు రవి, వెస్ట్ లో శుక్రుడు బుధుడు కేతువు, ఈస్ట్ లో చంద్రుడు రాహు, నార్త్ లో కుజుడు. అంటే
ఇప్పుడు దాని గురించి మనం ఏం చెప్పామంటే గ్రహాల దిక్కు సంయోగాల ప్రకారం శని గురు సూర్యుడు కలిశారు. శని గురువు సూర్యుడు కలిశాడు. శని అంటే కర్మకారకుడు, పని యొక్క కారక గ్రహము. గురువు అంటే మార్గదర్శకుడు, అంటే గైడు. కలిసి ఉన్నందువల్ల ఈ సంయోగము జాతకుడు ఒక మార్గదర్శకుడు, అంటే గైడు. వీరితో పాటు సూర్యుడు కూడా కలిసినందున తన పనిలో మంచి పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తి అని అర్థము. అందువల్ల జాతకుడు ఒక ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తాడు. అంతేకాకుండా ఎవరు చూస్తున్నారు? ఈ గ్రహంపై ఎవరు చూస్తున్నారు? కుజుడు చూస్తున్నాడు. కుజుడు చూస్తున్నాడు కాబట్టి ఎక్కువ టెక్నికల్ పరంగా ఉంటాడు అని మనం చెప్పుకున్నాం. తర్వాత శుక్ర బుధ కేతు గ్రహాలు కలిసినాయి. శుక్ర బుధలు స్త్రీ గ్రహాలు కేతు యొక్క ఆధీనంలో ఉండటం వల్ల జాతకుడు క్రియేటివిటీ మేధస్సు కలిగిన వాడు అని సూచిస్తుంది. ఎందుకంటే బుధుడు కేతు కలయిక సాహిత్య జ్ఞానాన్ని, జ్యోతిష జ్ఞానాన్ని ఇస్తుంది. దీనికి శుక్రుడు కలిస్తే సాహిత్య రంగంలో మంచి పేరు మరియు ఖ్యాతి లభిస్తుంది. ఈ రెండు గ్రహాలపై చంద్రుడి దృష్టి ఉండటం వల్ల జాతకుడు అసాధారణమైన బుద్ధి, తాత్విక జ్ఞానము మరియు సామాజిక స్థానము కలిగి ఉంటాడు. కుజుడు ఉత్తర దిశలో ఉండగా ఈ శని గురు సూర్యులను దక్షిణ దిశలో ఉన్నారు. అందువల్ల జాతకుడికి ధైర్యంగా పాలించే సామర్థ్యం, అంటే అడ్మినిస్ట్రేటర్ గా ఉంటాడు. మరోవైపు శుక్రుడు బుధుడు కేతు సంయోగం మరియు చంద్రుని దృష్టి కారణంగా జాతకుడు ఆకర్షణీయమైన మాట తీరు, పదునైన మేధస్సు మరియు స్త్రీల సహాయము పొందుతాడు. ఇప్పుడు ఈ జాతకం అది అర్థమైందా? ఇది దీని యొక్క మీనింగ్. ఇక్కడ మనకి గ్రహాల కలయిక సంయోగంతోనే ఫలితాలు, లగ్నంతో సంబంధం లేదు. అర్థమైందా? సార్ అర్థమైందండి. ఓకే. రెండోది ఏంటి? రెండోది చెప్పండి. లేదంటే మళ్ళీ ఇంకోసారి చూడండి, లేట్ అయినా పర్వాలా. స్టార్టింగ్ లో రెండో చాట్ పెట్టారా? రెండో చాట్ పెట్టచ్చా? రెండో చాట్ చూడండి. రెండో చాట్ ఏముంది? చదవండి. హలో సార్, రెండో చాట్ రవి ఉత్సలో ఉండే S1 చాటే కదా సార్? కాదు. ఫిమేల్ హారోస్కోప్. స్వాతి 4. సన్ మెర్క్యూరీ కేతు సౌత్ లో ఉన్నారు, అదేనా సార్?
అర్థం కాలేదా? సన్ మెర్క్యూరీ రాహుతో కలిసినారు కదా. అవును సార్, రాహుతో డ్రాగన్ హెడ్. ఓకే, దాని గురించి చెప్పండి. సన్ మెర్కురీ రాహు, సన్ మెర్కురీ రాహు, సన్ మెర్కురీ రాహు. అకౌంటెంట్ సార్, అకౌంటెంటా? ఫిమేల్ హారోస్కోప్ అది. ఆహా, ఎవరు హారోస్కోప్ అయితే అకౌంటెంట్ హారోస్కోప్ ఆడోలే, అకౌంటెంట్ ఎవరు? ఇక్కడ మనం ఏం చెప్పాము, ఈ చార్ట్ లో శనిని చూడండి. శని ఎవరిని కలిశాడు? శని చంద్రుడు. వీనస్ అండ్ మూన్, జూపిటర్. జూపిటర్, వీనస్ అండ్ మూన్ కదా. శని జూపిటర్ని కలిశాడు కదా. కలిసాడు సార్. ఇప్పుడు ఇదేం చెప్తుంది? ధర్మ కర్మాధిపతి. అది కాదు, ఒక శని వెళ్ళి గురువుని కలిస్తే మరలా ఆ స్త్రీ గ్రహం ఉంది, తర్వాత చంద్రగ్రహం ఉంది. ఒక రిపీటెడ్ జాబ్. ఎక్కడున్నాడు? వెస్ట్ డైరెక్షన్ లో ఉంది. వెస్ట్ నుంచి నార్త్కి వెళ్ళేటప్పుడు కుజుని మరియు కేతుని చూస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అబౌవ్ 4 ప్లానెట్ కాంబినేషన్స్, వీనస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ సైన్. వీనస్ స్వంత రాశిలో ఉంది కదా ఆ ఉండే అన్ని గ్రహాలలో, విచ్ గివ్స్ హర్ మోర్ వెల్త్ అండ్ ప్రాపర్టీ. అన్ని గ్రహాలలో స్వంత రాశిలో ఉన్నాయి శని, వీనస్. ఈ శని వీనస్ మూన్ కంజంక్షన్ ఇండికేట్స్ the native will enjoy more than one husband. మళ్ళీ చెప్పండి సార్. Saturn, Venus and Moon conjunction indicates yes sir, the native will enjoy more than one husband. ఎలా చెప్తున్నారు? అది కారణం ఏంటి? Venus, Moon. వీనస్ మూను, వీనస్ మూను. తర్వాత రెండు స్త్రీ గ్రహాలు. రెండు స్త్రీ గ్రహాలు సాటర్న్ తో కలిసిన తర్వాత జూపిటర్ ఉన్నాడు చూడండి. జూపిటర్ కి వీనస్ మూన్ అయినాడు కదా. అందువల్ల ఇప్పుడు గురువు శని కూడా పురుషుడు అవుతాడు, స్త్రీ అవుతాడండి. ఇప్పుడు శని పురుషుడు అవుతాడా? గురువు అవుతాడు, గురువు కూడా. మరి శుక్రుడు స్త్రీతో కూడా, స్త్రీ గ్రహాలు కూడా ఉన్నాయి కదా సార్. అదేనండి మీకు శని నపుంసక గ్రహం. ఏ గ్రహాలతో కలిస్తే ఆ యొక్క లక్షణాలు వస్తాయంటారు. ఇప్పుడు గురువుతో కలిసాడు పురుష లక్షణాలు, స్త్రీతో కలిసాడు స్త్రీ లక్షణాలు. ఇప్పుడు అతనికి శని గురువు కూడా ఉన్నాడు. అవును సార్, అది పురుష గ్రహం. పురుషుడు అది. ఈ శనికి పురుష లక్షణాలు వస్తాయా, స్త్రీ లక్షణాలు వస్తాయా? ఇది ఫీమేల్ చార్ట్ అండి. వీనస్ నుంచి చూస్తే మనకి అవన్నీ అనవసరం. మనకి ఆ చార్ట్ మర్చిపోదాం. ఇక్కడ గురువు శనితో ఉన్నాడు, సారీ శని గురువుతో ఉన్నాడు, శుక్రుడితో ఉన్నాడు. ఈ శని పురుషుడు అవుతాడా, స్త్రీ అవుతాడా? అది బుధుడికి మాత్రమే. ఆహా, శనికి లేదు. రంగు ఊసర వెళ్ళి రంగు మార్చేది బుధుడు ఒక్కటే. ఓకే ఓకే. ఆ గుణం ఇతనికి లేదు, శనికి లేదు. శనికి లేదు. రైట్. మనం ఏం చెప్పుకున్నామంటే శని నుంచి నపుంసక గ్రహం అనే చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అదేగా చెప్పినాం. అంతే, అంతవరకే ఉండాలి. దాని పైన మనం ఏం చెప్తాం? సార్ ఇప్పుడు మరి ఒకరికంటే ఎక్కువ భార్యలు అన్నారు, భర్తలు అన్నారు. అది ఎలా చెప్పారండి? ద నేటివ్ విల్ ఎంజాయ్ మోర్ దెన్ వన్ హస్బెండ్. సార్ శని శుక్రుడు చంద్రుడు కలిసితే అతను శని శుక్రుడు వీనస్ వచ్చి స్త్రీ,
ఆ, వీనస్ వచ్చే స్త్రీ అయినప్పుడు చంద్రుడితో కలిసింది కదా. అవునండి. చంద్రుడు వచ్చి ఒక దొంగ. ఉమ్, అది కాకుండా వీనస్ ఎప్పుడు చంద్రుడితో కలిసినప్పుడు వారికి కామాక్ష ఎక్కువ ఉంటుంది. స్త్రీ జాతకంలో చంద్రుడితో కలిసినప్పుడు కామాక్ష ఎక్కువ ఉంటుంది. ఉమ్. ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. సార్ ఇక్కడ శని కూడా కలిసాడు కదా. శని వెరీ స్లో కదా, ఆయన నీళ్లు చల్లుతాడు కదా. ఉమ్, ఎప్పుడు కూడా వీనస్కి రెండులో గాని చంద్రుడున్నా, వీనస్తో చంద్రుడున్నా అది ఒక కామ ప్రకోపం ఎక్కువ. ఓకే. కామ ప్రకోపం ఎక్కువైన దానివల్ల ఒక గురువు యొక్క అడ్వైజ్ ఉండి వాళ్ళు చూసుకుంటే మంచిది, లేకపోతే వాళ్ళు దారి తప్పే అవకాశం ఉంది. ఓకే సార్, బాగుంది. అందుకే నిన్న మనం అది చెప్పింది సార్. 1/5 యాక్సెస్ అన్నా కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా సార్? అవును, వీనస్ వెళ్ళి శుక్రుని తాకితే, సారీ శుక్రుడు వెళ్ళి చంద్రుని తాకితే 9 యాక్సెస్ లో చంద్రుడిని చూసినా చంద్రుడు 5 యాక్సెస్ 159 అంటే వీనస్ డిగ్రీలు తక్కువ, చంద్రుడి డిగ్రీలు ఎక్కువ ఉండాలి. డిగ్రీల పరంగా చూసుకోవాలి. వీనస్ తక్కువ ఉండాలి. వీనస్ తక్కువ ఉన్నప్పుడే కదా చంద్రుడిని తాకాద్దే. చంద్రుడిని తాకేటప్పుడు మాత్రమే అరు. ఓకే సార్, థ్యాంక్ యూ. లేకపోతే లేదు. ఇవి మనం చెప్పినవి కాదండి. ఇప్పుడు కండిషన్ బాగుంది ఇది. లేకపోతే ఇద్దరిని చూసేసి ఈ కామం ఎక్కువ అని ముద్ర వేసేస్తారు, సరిపోయింది. అట్టే కూడా. ఓకే సార్. ఇంకా నేనేదో 2-3 గ్రహాలు పెట్టుకున్నాయి అరబీలో. ఎక్కడో పోయినామా, నేను చెప్పాలనుకున్నా, ఏం కనపడలేదా? ఏదో చెప్పాలనుకున్నా, ఏదో మర్చిపోయినా. సరే, అవి చూద్దాం. సరే, బుధుడు తెలుసా మనకి? బుధుడు పదో ఇంట్లో ఉండిన, ఇది వేరే, ఇది భృగునంది నాడి సంబంధం కాదు, వేరే రోజు. 10వ భావంలో బుధుడు ఉండిన రాసుకోండి. అప్పుడప్పుడు ఇటువంటి వస్తాయి మైండ్ లో. బుధుడు గురించి మాట్లాడుతున్నాం. బుధుడున్న లేదా 10వ భావాధిపతితో బుధుడు సంయోగం చెందిన, ఎవరితో సార్? 10వ భావంలో బుధుడు ఉండిన, 10వ భావాధిపతితో బుధుడు సంయోగం చెందిన, లేదా బుధుడు 10వ భావాన్ని దృష్టి చేసిన, లేదా బుధుడు 10వ భావాధిపతిగా ఉన్న, లేదా బుధుడు 10వ భావానికి సంబంధం ఉన్న అటువంటి వారికి లక్షణాలు ఎలా ఉంటాయి? వ్యాపార యోగం. వ్యాపారంలో చురుకుదనం ఉంటుంది, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్పష్టమైన ఆలోచన ఉంటుంది, మాట్లాడే నైపుణ్యం ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది. హలో, వ్యాపారం ప్రారంభిస్తే నిజాయితీగా, వివరముగా, పద్ధతిగా నిర్వహిస్తారు. రాసుకున్నారా? రాస్తున్నా సార్. వ్యాపారంలో మంచి పట్టుదల ఉంటుంది, అందువల్ల భారీ విజయాన్ని సాధిస్తారు.
మాట్లాడము, స్పష్టత, వినే స్వభావము, లిజనింగ్ ఎబిలిటీ. ఈ వ్యక్తులు వ్యాపారంలోకి ప్రవేశిస్తే ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని వివరముగా పరిశీలిస్తారు, పద్ధతిగా వ్యవహరిస్తారు. ఫలితం వ్యాపారంలో పెద్ద విజయాన్ని సాధిస్తారు. ఎప్పుడు దశా ఫలితం అయితేనే ఈ ఫలితాలు. దశ వచ్చే వరకు ఆలస్యంగా ఉంటుంది. మంచి నైపుణ్యం ఉన్నా కానీ సరైన దశ వచ్చినప్పుడు మాత్రం పూర్తి ఫలితం. మంచి దశ ఉన్నా కానీ నైపుణ్యం ఉన్నా కానీ దశ వచ్చినప్పుడే పూర్తి ఫలితం. అంటే మెర్క్యూరీ దశ రావాలన్నా సార్ మీరు అనేది? అవునమ్మా, మెర్క్యూరీ 10వ భావంతో సంబంధం కలిగి మెర్క్యూరీ దశ వస్తే వాళ్ళు వ్యాపారం చేస్తే వ్యాపార నైపుణ్యంలో డబ్బులు బాగా సంపాదిస్తారు. 9వ భావంలో ఏదైనా గ్రహము కేతుతో కలిసింటే, 7వ అధిపతి 9వ భావంలో కేతుతో కలిస్తే వారు క్రిస్టియన్ వివాహం చేసుకుంటారు. 9వ అధిపతి కేతు నక్షత్రంలో ఉన్న 9వ భావం. నెమ్మది చెప్పండి సార్, నెమ్మది చెప్పండి సార్. నెమ్మది చెప్పండి. 9వ భావంలో 7వ అధిపతి 9వ భావంలో కేతుతో కలిస్తే సార్ నెమ్మదిగా చెప్పండి సార్. 7th Lord in 9th house with Ketu. In 9th house. Yes, sir. చెప్పండి. They will marry a Christian girl. They will marry a Christian. 9వ భావానికి కేతు సంబంధం వస్తే అది క్రిస్టియన్. ఏ రకంగా అయినా సరే. Yes. 9వ స్థానం ధర్మస్థానం కాబట్టి ధర్మం చేంజ్ అవుతుంది అంటారు. అది కేతు నక్షత్రంలో ఉన్న కేతుతో కలిసిన 9వ అధిపతి కేతుతో కలిసిన కేతు నక్షత్రంలో ఉన్న ఇదే అదే విధంగా 7వ అధిపతి వెళ్ళి 9లో వెళ్ళి కేతుతో కలిసిన 7వ అధిపతి వెళ్ళి 9లో కేతు నక్షత్రంలో ఉన్న 9కి సంబంధం ఉండాలి. ఉంటే వారు కేతువు ప్లస్ 9వ భావం ఉండాలి సార్. 7వ అధిపతికి కూడా 7వ అధిపతి 9వ భావంలో ఉండాలి. కేతువుకి ప్లస్ 9వ భావానికి 9వ భావంలో కేతుతో కలిసిన చాలు. 9వ భావాధిపతి ఎక్కడైనా ఉండొచ్చు. ఏదో రకంగా సంబంధం రావాలి 9కి కేతువుకి. కేతు ద్వారా ఉంటే క్రిస్టియన్. అంతే, సింపుల్ రూల్, సింపుల్. ఓకే, ఎవరన్నా క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాం చూడండి, లేకపోతే క్రిస్టియన్ అబ్బాయిని చేసుకుని చెప్పండి. ఇప్పుడు 9th Lord with Ketu or in Ketu star in 7th house ఉన్న ఇదే రిజల్ట్ వస్తుందండి. ఎస్, 9th Lord ఎక్కడున్నా కేతుతో కలిసిన. నేనే ఎగ్జాంపుల్ గురుగారు. నేనే క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఎవరు సార్? పర్ఫెక్ట్ మ్యాచ్ సింగయ్య సార్. మురళీధర్ రావండి. నేను కదా సార్. రూల్ సరిపోయింది సార్. సరిపోయింది 100% రూల్. లైవ్ ఎగ్జాంపుల్. మూర్తి గారు చెప్పండి. ఎగతాలు చేస్తారు గారు నేను చెప్పేయన్ని. మీ ఎగతాలు ఎందుకు చేస్తాం? ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఇంకా ఎగతాలు ఏముండదు. నేనంటే చెప్పాను, నేను రూల్ చెప్పినా మీకు ఎగ్జాంపుల్ సార్ ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేసి ఆయన తాళి కట్టేసి మీరు రూల్ చెప్తారు సార్, అది జరగకపోతే 9 విధులు అంటారు సార్, ఆ విధి అంటారు సార్, ఈ విధి అంటారు సార్ అంటారు మీరు. ఇప్పుడు అక్కడ ప్లానెట్ సెట్ అయినాయి.
కొన్ని ప్రత్యక్షంగా ఉంటాయి, కొన్ని పరోక్షంగా ఉంటాయి మూర్తి గారు. మనం కొంచెం నిదానించాలి అంట, ఇంకేం లేదు, తొందరపడకూడదు అంట. సార్ పరోక్షం అనేది ఏ రకమైన కొంచెం బ్రీఫ్ చేయరా? పరోక్షం అని, ప్రత్యక్షం అంటే అందరికీ తెలిసిపోతుంది, పరోక్షం అంటే కొంచెం. ఇది పరోక్షం అంటే మనం ఏం చెప్పాలా సార్, అది జాతకం పట్టుకొని చూస్తూ చెప్పాలి సార్, ఎంత చెప్పినా అర్థం కాదు. ఓకే ఓకే సార్, ఓకే. అది అందుకనే అంత ప్రత్యక్షంగా, అందుకనే మనం తప్పులు చేస్తాం, మనకు ఆ ఓపిక ఉండదు, రూల్ తప్పని పక్కన పడేస్తాము. రూల్ తప్పు అంటాం కాదు సార్, దాని కండిషన్స్ పట్టుకోలేకపోతున్నాం. అది కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి అంట. అవి జాతకాలు వచ్చినప్పుడు నేను పెడతాను ఇటువంటివి, అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి అంట. నేను పెట్టే జాతకాలు చాలా ఏంటి సునిశ్చితంగా, తీవ్రంగా, కఠినంగా ఎక్సర్సైజ్ చేయండి. నేను చాలా జాతకాలు ఇస్తున్నా, ఒక్కొక్క జాతకాన్ని మీరు మినిమం 1 hour అయినా ఆ జాతకం మీద ఎక్సర్సైజ్ చేయండి. అప్పుడు ఆ రూల్ మీకు వంట పట్టుతుంది. వంట పట్టిన తర్వాత ఇంకెక్కడ మీ మైండ్ లోంచి మిస్ కాదు. రూల్ పర్ఫెక్షన్, అప్పుడు మీరు పర్ఫెక్ట్ గా తయారవుద్ది. అప్పుడు మీకు రూల్ సైంటిఫిక్ గా ఉందనిపిస్తుంది, లేకపోతే ఏందో లేని ఒక వేగ్గా పోతుంది. వేగైపోతుంది, వేగ్గా పోకూడదు. నేను ఏదో పెట్టుకొని ఏదో చెప్పాలనుకున్నా, అన్ని మర్చిపోయినా. సరే అని కొత్త రూల్స్ చెప్తాను. భృగునంది నాడి గురించి చాలా మాట్లాడాలనుకున్నా ఈరోజు. ఎందుకు భృగు ఆపేశాడు సార్ మురళీధర్ గారు. చెప్పండి మురళీధర్ గారు. చెప్పండి సార్. మీ చార్ట్ లో కాంబినేషన్ ఒకసారి చెప్తారా ఎలా ఉందో? సెవెంత్ లార్డ్ బుద్ధుడు అండి. ఓకే సార్. సో మగా నక్షత్రంలో ఉన్నాడు, 9th లో, లియోలో, సింహంలో. ఓకే సార్. అదే కేతుతో కలవలేదు, కేతు నక్షత్రం మీద ఉన్నాడు అంతే. కేతు నక్షత్రంలో ఉన్నాడు, అది ఇంకా బలీయం కాదు సార్. అంటే గురువు గారు అన్నారు కదా ఏదో రకంగా సంబంధం రావాలని. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. హలో సార్, మా హారోస్కోప్ లో, నా జాతకంలో చంద్ర బుధ కేతువులు 9 యాంగిల్లో ఉన్నారు సార్. మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి. నా హారోస్కోప్ లో చంద్రుడు, బుధుడు, కేతువు ముగ్గురు కూడా త్రికోణ స్థితిలో ఉన్నారు. బుధునికి చంద్రుడు త్రికోణ స్థితిలో 5 లో ఉన్నారు. చంద్రుడి నుంచి మళ్ళీ కేతు వచ్చేసి 5 లో ఉన్నాడు. మొత్తం ముగ్గురికి 1/9 ట్రయాంగిల్ వచ్చింది సార్ నా జాతకంలో. కుంభలగ్నం నాది. మీనంలో లవ్ మ్యారేజ్ కాదు, కుంభలగ్నము, మీనంలో కేతువు, కర్కాటకంలో బుధుడు, ఒక్క నిమిషం ఉండండి, స్టార్ట్ చేసుకుంటున్నాను. చార్ట్ గ్రూప్ చెప్పండి. కుంభలగ్నం, చెప్పండి.
మీనంలో కేతువు, ఓకే. కర్కాటకంలో బుధుడు, ఓకే. చంద్రుడు అన్నారు. చంద్రుడు వచ్చేసి వృచ్చికంలో. ఓకే. ఇప్పుడు చంద్రుడు నీటి పడ్డాడు కదా, ఇప్పుడు ఇది అక్కడ తేడా వచ్చింది. చంద్ర బుధ కేతు చెప్పారు 159 లో. బుధుడు ఎక్కడ సార్? మీనంలోనా? బుధుడు కర్కాటకంలో ఉన్నారు. కేతు మీనంలో, కేతు మీనంలో, బుధుడు కర్కాటకంలో, చంద్రుడు వృశ్చికంలో. ఓకే వృచ్చికంలో. గురుడు వచ్చేసి కుంభలగ్నము, గురువు వచ్చేసి 5లో 5 అంటే 5 మిథునంలో. గురువు ఎక్కడండి? ఇది ఏమి సార్ నా దాంట్లో అంటే గురువు మిథునంలో సార్. గురువు మిథునం. ఓకే. ఇప్పుడు గోచార గురుడు మిథునంలోనే వచ్చాడు కదా. అవును సార్, అవునవును, గోకర్ణ మిథునంలో. అదే సార్, ఇప్పుడు ఇంత ముందుకు బుధ కేతువు చంద్రులు ఐ థింక్ అన్నప్పుడు ఏదో సార్ ఆస్ట్రాలజీ పరంగా ఇంకేదో కొన్ని యాంగిల్స్ చెప్పారు కదా, అందుకోసం నా దాంట్లో అది ఉన్నదని మీకు ఒకసారి చెప్తామని చెప్పాను. అంటే బుధ కేతువులు కాంబినేషన్ ఆస్ట్రాలజీ అంటారు మరి. చంద్ర కేతు బుధ ఆస్ట్రాలజీ కాంబినేషన్. చంద్ర కేతువులు కూడా ఆస్ట్రాలజీ. సార్ లవ్ ఫెయిల్ అయిందా? ఫెయిల్యూర్ అంటే ఏం లేదు, బట్ అది పాసిబుల్ కాలేదు. అంటే నేనేమో ట్రై చేసింది లేదులే కానీ, కాకపోతే కొన్ని సందర్భాలు అట్లాంటి సింటమ్స్ వచ్చినాయి కానీ అది పెద్దగా అనుకున్న స్థాయిలోకి వెళ్ళింది లేదు, అది ఫైనల్ గా సక్సెస్ అయింది లేదు. దట్ ఈస్ అంటే జస్ట్ ఒక రకమైనటువంటి భావన ఏర్పడడం అంతే తప్ప అదేం ఫైనల్ గా సక్సెస్ అయింది లేదు, దానికి పెద్దగా జరిగింది కూడా ఏం లేదు. సార్ నేను చెప్పేది రాసుకోండి. బుధ డిగ్రీలు రాయండి, చంద్ర డిగ్రీలు రాయండి, కేతు డిగ్రీలు రాయండి. బుధుడు వెళ్ళి చంద్రుని దాకాడా, కేతువుని దాకాడా? డిగ్రీలు చెప్పండి. బుధ డిగ్రీలు ఎన్ని, చంద్ర డిగ్రీలు ఎన్ని, కేతు డిగ్రీలు ఎన్ని? చెప్తాను, ఒక్క నిమిషం చెప్తాను. సార్ ఒక చిన్న డౌట్, ఇందాక మీరు క్రిస్టియన్ మ్యారేజ్ గురించి చెప్పారు కదా, బికాస్ ఆఫ్ కేతు. ఆ కేతు ప్లేస్ లో రాహు ఉంటే ముస్లిం అని చెప్పుకోవచ్చా? డెఫినెట్ గా, ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. శనితో సంబంధం వచ్చిందనుకో 9వ భావానికి, ఇప్పుడు కేతు రాహుల్ చెప్పుకున్నారు, శనితో సంబంధం వచ్చిందనుకో తనకంటే తక్కువైన, తనకంటే సమాజంలో తక్కువగా ఉండే వాళ్ళు పెళ్లి చేస్తారు. సార్ వయసులో పెద్దవాళ్ళని కూడా అనుకోవచ్చు సార్ శని ప్రభావం. అది కూడా తనకంటే తక్కువ జాతి, తక్కువ ఇది వయసు సార్, వేరే జాతి, వేరే కులం, వయసు ఎక్కువ వయసు, అవి చెప్పాను కదా ఆ రూల్స్ కదా సార్. ఇప్పుడు పెట్టాను చూడండి సార్, చార్ట్ పెట్టాను చూడండి సార్. దేవరకొండ గారు కరెక్ట్ గా పెట్టారు. చార్ట్ పెట్టాను సార్, చూడండి సార్. 27, 39, 26, 24 కేతు
5:27. కేతు వచ్చి వీళ్ళిద్దరిని తాకటంలా, బుధుని తాకటం లేదు, చంద్రుని తాకటం లేదు. చంద్రుడు వెళ్ళి బుధుని తాకుతున్నాడు. బుధుడు వెళ్ళి చంద్రుని తాకుంటే మీరు డెఫినెట్ లవ్ సార్. కేతు వెళ్ళి రవిని తాకుతున్నాడు. చంద్రుడు వెళ్ళి బుధుని తాకుతున్నాడు, అది వల్ల ప్రాబ్లం లేదు. బుధుడు వెళ్ళి చంద్రుని తాకుంటే లవ్. చంద్రుడు బుధుడిని తాకుతాం. కేతు వెళ్ళి రవిని తాకుతున్నాడు. ఫాదర్ గురించి చెప్పండి సార్. ఫాదర్ గురించి చెప్పండి. మా ఫాదర్ వచ్చేసి యాక్చువల్ గా బేసికల్ గా కార్పెంటర్ సార్. కానీ తను కార్పెంటర్ నుంచి వాస్తు నుంచి కంప్లీట్ ఆస్ట్రాలజీకి వచ్చేసింది సార్. ఆయన మంచి ప్రిడిక్టర్ సార్. ఏం చెప్పండి. హీ హాజ్ నో మోర్ నౌ. అది కూడా ఎందుకని చెప్పండి, అందుకనే మా అడిగాను. ఇప్పుడు అలాగదు సార్, కేతు రవిని తాగాడు కదా సార్, కేతు రవిని తాగాడు కదా, దాని ఫలితం ఏంటి? రవి అంటే 9 సార్. రవి అంటే 9. సన్ మెర్క్యూరీ కేతు ఫాదర్ ఎస్ట్రాలజీ. కేతు వెళ్ళి రవి ఫాదర్ కి విషాన్ని ఇచ్చాడు. కేతు వెళ్ళి సార్, అందుకని ఫాదర్ కి ఆపద. సార్ కేతు 5:27, రవి 1:10. ఓకే. కేతు వెళ్ళి రవిని తాగుతున్నాడు, రవి వెళ్ళి కేతువుని తాగుతున్నాడు. విషయం అంటే నాకు అర్థం కాలేదు. రాహు కేతువులు అనేది విషం, కేతు అనేది మందులు, రాహు అనేది యాక్సిడెంట్స్. సార్ కేతు వెళ్ళి రవిని ఎలా తాగుతున్నాడు సార్? కేతు 5 డిగ్రీలో ఉన్నాడు, ఇక ఈయన 1 డిగ్రీలో ఉన్నాడు కదా. అవును, కేతు తన డిగ్రీలు తగ్గించుకుంటూ పోతాడు కదా, రివర్స్ లో వెళ్తాడు కదండి. సన్ అవునండి, రివర్స్ లో వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎక్కడ? జలతత్వ రాశి ఉంది కదా సార్, జలతత్వ రాశులు ఉన్నారండి. జలతత్వ రాశిలో రాసుకోండి సార్ అన్ని గ్రహాలు. అవును, అర్థమైంది. ఆ తర్వాత ఏమో అర్థమైందో అర్థం కాలేదో. అర్థమైంది సార్. అంటే సార్ ఫస్ట్ ట్రైన్స్ కాంబినేషన్ రాసుకుని అప్పుడు డిగ్రీ వైజ్ అరేంజ్ చేసుకుంటే మీరు చెప్పినట్టు మీకు ఫలితం ఖచ్చితంగా తెలుస్తుంది. అవును సార్. ఎస్. అంటే ఇప్పుడు మందుల వల్ల ఆయనకి ఇదైందంటారా? మెడిసిన్ వికటించటం, అది పాయిజన్ గా మారటం, లేక ఆహారం వికటించటం, ఆహారం పాయిజన్ గా మారటం. అతను సడన్ గా ఎక్స్పైర్డ్ అయ్యండి సార్. మామూలుగా జెన్యున్ గా ఏదో నేను బయటికి తీసుకెళ్లాను. జనరల్ గా అదేమైందంటే సివియర్ అవ్వకుంటూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాము. అది అసలు మన చేతికి చిక్కకుండా జస్ట్ ఒక 10 hours లో మొత్తం సీన్ రివర్స్ అయ్యి కథం హీ హాజ్ నో మోర్. అదే సార్, నాకు అతను ఏ ఆహారం తిన్నాడు, లేదు అతను ఏ ఆహారం తిన్నాడు, ఏ మందులు తీసుకున్నాడు చూడండి, అవి వికటించి ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ ఆర్ మెడిసిన్స్ ఉన్నాయి కదా సార్, అతను తీసుకున్న మెడిసిన్ కూడా పాయిజనే. అది వికటించిందనండి. సడన్ గా సార్ అసలు అప్పటిదాకా ఉన్నాడు, జస్ట్ మాట్లాడుకుంటూ కోమాలకి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ దట్ జస్ట్ 6 hours లో అతను కంప్లీట్ ఓవర్. ఇక్కడ 12th లో కేతు కాబట్టి సడన్ డెత్ అని చెప్పొచ్చా? 12th లో కేతు ఎక్కడ? 12th లో మీనంలో కేతు ఉన్నాడు కదా సార్. మీనంలో కేతు ఉంటే 12th ఎలాగ అవుతుంది? 2 అవుతుంది. జలరాశి కదా. కాకరకాయ అంటే ఆవిడ కాలపురుషుకుండలు చెప్తున్నారు సార్. సమర్థించారండి. చెప్పండి. అదే సార్, ఇప్పుడు తక్కువ డిగ్రీల్లో ఉండేది ఎక్కువ డిగ్రీల్లో ఉండేది అని తాకుతుందా ఎట్ట సార్? అది అర్థం కాదు. అట్ట కాదండి, కేతువు తన ప్రయాణంలో ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? రివర్స్ పోతాడు సార్. ఎక్కడికి వెళ్తాడు రివర్స్ లో? 5:27 కొన్ని రోజులు జరిగిన తర్వాత 5:27 తగ్గుతూ వస్తుందా? డిగ్రీ తగ్గుతూ వస్తుందా? అవునవును సార్. రవి ఎట్ట 5, 4, 3, 1 వచ్చినప్పుడు సూర్యుడిని రవి ఎట్ట పోతాడు? ముందుకు పోతాడు సార్. రవి 1, 2, 3, 4 అట్లా రవి పోయి కేతుని దాకుతున్నాడా?
లేదు సార్, రివర్స్ వెళ్ళిపోయింది. ఓకే సార్. రవి పోయి కేతుని తాకుతున్నాడు కదా. అవును సార్, రవి కేతుని తాగుతాడు, కేతు రవిని తాగుతాడు. ఈ ఆపోజిట్ లో వస్తున్నారు కాబట్టి తొందరగా ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ గ్రహం అది, ఆ గ్రహానికి ప్రొటెక్షన్ ఏమీ లేదు. రవికి ప్రొటెక్షన్ లేని దాని వల్ల ఈ తాకుదల రవికి ఒక విషాన్ని అంటిస్తున్నాడు. ఎవరు? కేతువు అనే గ్రహం. ఈ విషము రవి మీద పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది? మోక్ష రాశిలో ఉన్నాడు కాబట్టి మోక్షానికి తీసుకుని వెళ్తుంది. ఓకే ఓకే. సార్ దానికి దశ అది ట్రాన్సిట్ అది కూడా చూడాలా సార్? అదేలా అది టైమింగ్ సార్, మోక్షానికి తీసుకెళ్తుందా సార్? మోక్షం అంటే కేతువే సార్. కేతు విషయాన్ని ఇచ్చిన అందువల్ల మోక్షం సార్. మోక్షం ఎలా చూడొచ్చు సార్? జలతత్వ రాశులు మోక్ష రాశులు అంటాం. ఓకే, జలతత్వ ప్లస్ కాలపురుష కుండలిలో 12 కాబట్టి అది కూడా ఇంకా ప్లస్ అయింది కదా. జలతత్వ రాశులు మోక్షం. ఆ రాశుల్లో ఏ గ్రహమైన ఉంటేనే సార్ జలతత్వ సార్. అగ్నితత్వ రాశులు ధర్మ రాశులు. అవును సార్. భూతత్వ రాశులు అర్ధ రాశులు. అవును సార్. వాయుతత్వ రాశులు కామ రాశులు. అవును సార్. జలతత్వ రాశులు మోక్ష రాశులు. మోక్ష రాశులు అంటే అప్పుడు తండ్రి కారకుడు జలతత్వ రాశుల్లో ఉంటే వాళ్ళకి మోక్షం వస్తుందని అనుకోవచ్చా సార్? బికాస్ ఆఫ్ కేతు. కేతు కూడా అక్కడ మనకి జలతత్వ రాశి ఉండాలి. అంటే ట్రైన్స్ లో ఉన్నారు కదా. అబ్బో, నాకు మోక్షం రాదు. నాకు భూతత్వ రాశిలో ఉన్నాడు కేతు. భూతత్వ రాశిలో ఉంటే మీరు కర్మ చేయాలి. అదే సార్, కర్మ చేయాలి. పని పని పని. మరి లేజీగా పని అసలు లేకుండా నడిపించడం లేదు సార్. అంతా లేజీనెస్ అవుతుంది. గోచారం సార్. వృషభ లగ్నం సార్. అసలు ముందుకు పోవాలంటే పోవటం, పని చేద్దామంటే ముందుకు పోనే. వృషభ లగ్నానికి కర్మ అధిపతి బాధకాధిపతి. అవును సార్, శని. బాధకాధిపతి అడ్డంకులు క్రియేట్ చేస్తూనే ఉంటాడు. సక్సెస్ రేటు తక్కువ ఇస్తాడు. ఎప్పుడు ఈ బాధకాధిపతికి శుక్రుడితో సంబంధం వచ్చిందో అప్పుడు బాధకాన్ని ఇవ్వడు. లేదా బుధ శని సంబంధం ఉంటే మంచి రాజయోగాన్ని ఇస్తుంది. రవి శని సంబంధం సార్ తులలో. రవి శని ఇస్తే సాల్గా గొడవ పెట్టుకున్నాను. అదే సార్, చిన్నప్పుడు చనిపోయాడు. నాకు సార్ ఇప్పుడు అక్కడ సార్ ఇప్పుడు రవి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫాదర్ ఇట్లా అని చెప్తున్నారు. బై ఛాన్స్ ఏదైనా అట్లా వీనస్ అట్లా ఉంటే భార్యకి అట్లా ప్రాబ్లం అంతేనండి. అంతే. రవి చక్రం ఏ వయసులో చనిపోయారు సార్? మీకు ఏ వయసులో చనిపోయారు సార్? ఈయన సార్ నాకా నాకు ఏ సంవత్సరం చెప్పండి? 2018 లో చనిపోయింది సార్. అంటే 18, అదొక 18, ఇదొక 22, 18, 40 కదా? అంతే సార్. 40లో సో 36, 37, 38, 39, 40. అంతే. 41 36 లో రవి చక్రం. అండ్ వన్ థింగ్ సార్, ఇక్కడ నా సిబ్లింగ్స్ కూడా చనిపోయారు సార్. మా అక్క జరిగిపోయింది, మా అన్నయ్య కూడా జరిగిపోయారు సార్. ఇద్దరు జరిగిపోయారు. వాళ్ళు కూడా చూడండి, రాసుకోండి. సిబ్లింగ్స్ అంటే కుజుడు కదా? కుజుడా? అవును సార్. ఈ కుజుడు వెళ్ళి ఎవరిని తాగుతున్నాడు? రాహుని తాకుతుండు. రాహు వెళ్ళి సార్ యంగర్ సిబ్లింగ్స్ కుజుడు, మరి ఎల్లర్ సిబ్లింగ్స్ కి శాటన్ కదా? ఓకేమ్మా. ఇక్కడ ఆయన పెద్దవాళ్ళ సిబ్లింగ్స్ అని చెప్తున్నారు. సరేమ్మా. ఇప్పుడు రక్త సంబంధికులు ఉంది కదా,
రక్త సంబంధికులకి విషయాన్ని అందించాడు రాహు. ఎలా చెప్తున్నారు అది రాహు 5 డిగ్రీలు ఉన్నారు. చూడండి, రాహువు కుజుడు కలిశారా? రాహు విషకారకుడు సార్, విషకారకుడు కాబట్టి విషం ఇస్తాడు. యా కుజుడికి ఇచ్చాడు విషయం. తర్వాత శుక్ర శనులు ఇద్దరు కేతు నక్షత్రంలో ఉన్నారు. శని కేతువులు నక్షత్ర పరివర్తన, బలమైన సంబంధం శనికి కేతువుకి ఉందా? సో రాహు ఇప్పుడు మన భృగునంది నడల నక్షత్రాలు చూడడం అది వేరే విషయం. రాహు వెళ్ళి కుజుని తాకున్నాడు, ఆ రక్త సంబంధికులకు ఇబ్బంది. వీనస్ వచ్చి అక్క కానీ చెల్లెలు కానీ, వీనస్ వచ్చి చెల్లెలు, చంద్రుడు వచ్చి అక్క, శని వచ్చి అన్నయ్య. సార్ మీకు అన్న చెల్లెలు ఇద్దరు చనిపోయారు సార్? అన్న అక్క సార్, అన్న అక్క. అక్క ఎలాగో సార్ ఇప్పుడు చెల్లి అంటే శుక్రుడు అన్నారు. అక్క చంద్రుడు కానీ శుక్రుడు కానీ తీసుకుంటాం. అయితే ముందు మరి రాహు అంటే రాహు ముందు చంద్రుడు టచ్ చేయలే, చంద్రుడిని టచ్ చేయాల. చంద్రుడు కూడా ఆపోజిట్ లో ఉన్నట్టు. ఆపోజిట్ కదండి. ఇప్పుడు రాహు ముందు చంద్రుని టచ్ చేసే కదా వెళ్తాడు ఎదరికి. రాహు చంద్రుని టచ్ చేయడండి, కుజుని టచ్ చేస్తాడు. కుజుని టచ్ చేసిన తర్వాత రివర్స్ లో కదా. ముందు ఎవరు అన్న పోయారా సార్, అక్క పోయిందా? అక్క సార్. ముందు శుక్రుని టచ్ చేశాడు చూడండి రాహు. అదేంటి మీరు మార్చేస్తారండి సార్? ఇప్పుడే కదా మార్సం టచ్ చేశారు అన్నట్టు, తర్వాత శుక్రుడు అయితే. అవును సార్, విషయం ఎక్కువైంది. ఏం చేశాడా? ఎక్కువ తక్కువ సార్. ఇప్పుడు ముందు మార్సం టచ్ చేయకుండా శుక్రుడి దగ్గరికి వెళ్ళాడు కదా. మార్స్ తర్వాత టైం తీసుకున్నాడు కదా. మార్స్ తర్వాత అక్క తర్వాత శని. మార్స్ మరి అన్నదమ్ముల కింద వస్తారు కదా, సోదరుడు గాని అక్క ఇది కానీ మార్స్. అవునండి, మార్స్ రక్త సిబిలింగ్స్ కి దెబ్బ కొడుతున్నాడు. ఆ ఇద్దరు సిబిలింగ్స్ వెనుకున్నారు చూడండి. మార్స్ కి వెనక ఎవరు ఉన్నారా? శని శుక్రుడు ఉన్నారు. ఫస్ట్ శుక్రుడిని దాకాడు కాబట్టి అక్క, తర్వాత శనిని దాకింది కాబట్టి అన్న. 1 2 3 4 5. మరి ఇప్పుడు అక్క ఇప్పుడు శుక్రుడు చెల్లి అంటున్నారు కదా సార్. చెల్లి ఇక్కడ అక్కడ మారున్నది. ఆ చెల్లి అక్క అంటే ఎవరో చంద్రుడు అంటున్నారు. చంద్రుడు అనుకున్నాడు అక్కడ తీసుకురాద్దామన్నా 159 తీసుకొద్దామన్నా కర్కాటకలోకి వెళ్ళిపోతాడు ఆయన. సరే సార్ వదిలేండి, కర్కాటకలో పోయినా కూడా తాకుతుంది కదా, అది వదిలేండి. లంకను దాటుకుని వెళ్తాడు అక్కడ. ఇప్పుడు చూడండి మాట్లాడుకుంటే కొద్దిగా నన్ను దగ్గరలో కావాలి. ఎల్డర్ సిస్టర్ మూన్ గానీ వీనస్ గానీ సార్. ఎల్డర్ సిస్టర్ మూన్ గానీ వీనస్ గానీ. ఎల్డర్ సిస్టర్ శుక్రుడు ఎల్డర్ సిస్టర్. అవును సార్. చంద్రుడు కానీ శుక్రుడు. ఫస్ట్ చంద్రుడు తీసుకుంటారు, లేదంటే శుక్రుడు. అది అలా అయితే సరిపోవచ్చు సార్. మూర్తి గారు కొంచెం వెయిట్ చేయండి, చెప్పేది వినండి. చంద్రుడు అక్క సార్, చంద్రుడు చెప్పేది వినండి. చంద్రుడు అక్క. ఇప్పుడు వాళ్ళ అక్కకి వివాహం అయిందనుకో, శుక్రుడు కూడా అక్క అవుతుంది. ఒక టైం పెళ్ళైన వాళ్ళు భార్యగా అక్కే, భార్య కూడా శుక్రుడే. భార్య శుక్రుడే, పెళ్ళైన
వాళ్ళ ఏంటి తోబుట్టువులు అక్కగా మారుతారు. సందర్భం వాళ్ళ అక్కకి పెళ్ళైనప్పుడు అక్క శుక్రుడిగా మారుతుంది. శుక్రుడు భార్య కారకుడు అవుతాడు. పెళ్ళైన అక్క అవుతాడు కదా సార్. ఏ సార్? రాహుకి దగ్గరలో ఉన్న గ్రహం చంద్రుడే అవుతాడు కదండి, రివర్స్ అవుతాడు కదా. ఏంది అర్థం కదా, మాట్లాడే గట్టిగా మాట్లాడు. రాహుకి దగ్గరలో ఉన్న గ్రహం చంద్రుడే అవుతాడు కదండి. వృచ్చికంలో రాహు ఉన్నాడు. అట్లా కాదు, రాహు మూవ్ అయ్యేది వెనక్కి సార్. అవును సార్, వృచ్చిక నుంచి కన్యకు వస్తారు కదండి. రాహు ఎక్కడున్నాడు? కన్యలో ఉన్నాడు. రాహు వృచ్చికంలో ఉన్నాడు. వృచ్చికంలో ఉన్నాడు. రాహు కన్యలో ఉన్నాడు సార్. సార్ ఒకటి చెప్పండి, ఈయనకి అక్క ముందు పోయారా అన్న ముందు పోయారా? అక్క 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 అక్క. ఓకే, అయితే పెళ్ళైన అక్క అనుకుంటున్నా. అయితే ఆ వీనస్ అని తర్వాత సాటర్న్ అని తీసుకోవాలి రాహు టచ్ చేసేది. మనం కిట్టించేస్తున్నాం ఇక్కడ. మరి సార్ చెప్పారు కదా పెళ్ళైన తోబుట్టువులు మీరు ఏ చోట ఉంటుంది దానికి అలాగా వెళ్ళేస్తాడు అన్న. సార్ మూర్తి గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను అల్లతున్నా చూడండి. చంద్రుడు రాహుకి టచ్ వస్తుందా కేతుకి? చంద్రుడు కేతువు ఉన్నాడు సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు అక్కడ ఫాదర్ పోయాడు. ఫాదర్ తర్వాత తాకేది ఎవరు? తల్లి గాని అక్క గాని. కేతు తాకేది ఎవరిని? మూన్ని అక్క. ఇప్పుడు సరిపోయింది కదా సార్? ఇప్పుడు సరిపోయింది. మీరు అల్లమంటారే అల్లితే సార్. అయితే అది కేతునే చూడాలి సార్ మోక్షం గురించి, అంతేగాని రాహుని చూడకూడదు. రాహు కూడా అది రాహు కూడా కారకుడే. రాహు వచ్చి ఆ మార్చుతోనే అయిపోయింది, అన్నకి ఇచ్చేసాడు ఒకేసారి. సార్ కేతువుని పట్టుకున్నాం, సరిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయింది. రాహు దగ్గర వచ్చి కేతువుని మర్చిపోయాడు. కుజుని తాకాడు కదా, కుజుడు సిబ్లింగ్స్ అన్నారా కుజుని తాగారు అన్నారు, అంతవరకు ఒప్పుకున్నాం. అక్కడి నుంచి ప్యాటర్న్ మారిపోయింది. పెద్దక్క అన్నాడు, పెద్దక్క అంటే చంద్రుడు అవలేదు. మరి మళ్ళీ మీరు సార్ చంద్రుని తీసుకుని అయిపోయింది లేదు సార్. అదే ట్రైన్స్ లో తీసుకుంటే ట్రైన్స్ లో కేతు ఫస్ట్ సన్ ని తర్వాత మూన్ ని, సో ఫాదర్ తర్వాత అక్క, అలా తీసుకోవాలి అంతే. అది సీక్వెన్స్. మరి ఇక్కడ అన్నగారి సీక్వెన్స్ కేతుని చూడకూడదండి, మరి వేరే రాహుని చూడాలా? అన్నగారికి రాహు నుంచి మార్స్ సిబిలి తోడబుట్టినాడు. కుజుడు వచ్చి అన్న గాని తమ్ముడు గాని రక్త సంబంధం. హలో సార్, ఇప్పుడు కరెక్ట్ గా అల్లేనా సార్ మూర్తి గారు? పర్వాలేదు, సరిపోయింది. పర్వాలే, సాటిస్ఫాక్షన్ రాలా. అయితే అల్లడం ఏమో నేర్చుకోవాలి సార్. సార్ జాతకం అంటే అల్లటమే సార్. అది అందరికి రాస్తారు, మీకే అది అందరికీ గట్టిగా అది సరిగా అల్లకపోతే ఉపనయం ఉందంటాడు ఆయన. అక్కడ దొరికిపోతాం మనం. హలో సార్, నియమాలు కరెక్ట్ గా పెట్టుకోవాలా మనం. ఇంకా నియమాలను ఎట్లా చేయాలనేది కదా. అదే సార్, నియమాన్ని ఏ విధంగా మనం అప్లై చేయాలనేది చూస్తున్నాం అంతే. నేర్చుకుంటున్నాం కదా మనం. సార్ అందుకే అడుగుతున్నాం, గట్టిగా పట్టుకున్నాం, అందుకే నేర్చుకోవాలి కదా గట్టిగా. అందుకనే 10 వదలకుండా పట్టుకున్నాను సార్. సరే, ఇప్పుడు నేను చెప్పేది రాసుకుంటాను సార్. సార్ హలో సార్, ఏంటి ఇక్కడ ఒక చిన్న విషయం. ఇప్పుడు నాకు అష్టమంలో రాహు ఉన్నాడు కదా. ఎవరికి? నారస్ కదా, దేవరకొండ. హలో సార్, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. అష్టమంలో ఉన్నాడు. ఉన్నాడు. ఓకే ఓకే.
ఓకే, అయితే యాక్చువల్ గా నేను ఒక టెంపుల్లో పూజారిగా ఉన్నాను. పూజారి అయితే మధ్యాహ్నం కొన్ని రోజులు నేను మళ్ళా స్కిప్ చేశాను దాన్ని. ఒక 1 year స్కిప్ చేసి అంటే వేరే కార్పొరేట్ నారాయణ శ్రీకట్టానికి వెళ్ళాను. ఐఎమ్ టీచింగ్ ఫ్యాకల్టీగా. మళ్ళా నేను 1 year తర్వాత రిటర్న్ అయ్యాను. ఐఎమ్ నేటివ్ ఫ్రమ్ నల్గొండ. అయితే నేను వచ్చినాక కొన్ని రోజులకు నాకు అమ్మవారు డైరెక్ట్ కల్లోకి వచ్చేసి నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు, నాకు వచ్చి అభిషేకం చేద్దురా అని నాకు కల్లోకి వచ్చింది. సార్, నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళావు, నాకు వచ్చి అభిషేకం చేయి, అట్లా ఎందుకు వదిలిపెట్టిపోయినావు అని నాకు కల్లోకి వచ్చింది. నేను సడన్ గా నేను చేశాను, సర్లే అమ్మవారు కల్లోకి వచ్చింది కదా అని నేను తెల్లవారి పొద్దుగా లేసి నేను మామూలుగా జెన్యున్గా నేను గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళేసరికి అప్పటిదాకా నేను స్కిప్ చేసినాక నా ప్లేస్ లో వేరే ఒక అతను వచ్చిన అతను ఆ రోజు ముందు రోజే ఈవినింగ్ అతను గుళ్ళ నుంచి వెళ్ళిపోయాడు. ఆ విషయం నాకు తెలియదు. నేను గుడికి వెళ్ళేసరికి అయ్యగారు లేడు అక్కడ. ఏందనంటే ఆయన నిన్ననే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన చెప్పిండు. ఆయన రిజైన్ చేయటం అమ్మగారు మిమ్మల్ని పిలుచుకున్నారు. అదే నాకే మళ్ళీ నేను కంటిన్యూ అవుతున్నాను. అది నాకు అసలు చాలా ఒక రకమైనటువంటి అది అనిపించింది అన్నది నాకు అసలు. మీకు చూడండి సార్, మీరు చూడండి, రవి చంద్ర కలిసారా? బుధుడు కలిసారా? సార్ బుధుడు ఎవరంటే మీ పూర్వపుణ్యం, దైవం, 5వ ఇల్లు అధిపతి, అష్టమాధిపతి కూడా. వీళ్ళతో రవి కలిశాడు, చంద్రుడు కలిశాడు, కేతు కలిశాడు. ఈ 4 గ్రహాలు కలిసినాయి. ఎక్కడ? మోక్ష రాశిలో కలిసినాయి. మీ ధర్మానికి శుక్రుడు వచ్చి 7వ ఇంట్లో కూర్చున్నాడు, 9వ అధిపతి. 9వ అధిపతి, 4వ అధిపతి 7వ ఇంట్లో కూర్చోన్నాడు. మిమ్మల్ని చూస్తున్నాడు. మీ లగ్నాన్ని చూస్తున్నారా? ఇప్పుడు లగ్నాన్ని ఎవరెవరు చూస్తున్నారు చూడండి. మీ కర్మాధిపతి చూస్తున్నాడు, మీ లగ్నాధిపతి చూస్తున్నాడు 110, మరియు మీ 9వ అధిపతి చూస్తున్నాడు. మీ 10వ అధిపతి చూస్తున్నాడు. 9, 10 ధర్మ కర్మాధిపతి యోగం, లగ్నాధిపతి కలిశాడు. అవునా కదా? సార్ ఎంతసేపు వాయిస్ కట్ అయింది సార్. ఏం సార్ చెప్పండి సార్ ఒకసారి. మీ లగ్నాధిపతితో ధర్మ కర్మాధిపతులు కలిశారా లేదా? అవును సార్, అవును. అది ప్రొఫెషన్ కూడా అదే అని. కలిసి లగ్నాన్ని చూస్తున్నారా లేదా? లగ్నంను చూస్తున్నారా లేదా? అవును సార్, అవును. ఇది మీ యొక్క ధర్మ కర్మ అధిపతి మీ లగ్నాన్ని చూసినప్పుడు మీరు పూజారిగా కంటిన్యూ అవుతారు. పూజారిగా చేసి కోటీశ్వరులు కావాలా. పూజారిగా చేసి కోటీశ్వరులు కావాలి. డబ్బు బాగా సంపాదిస్తారు సార్, డబ్బు బాగా సంపాదిస్తారు. కానీ డబ్బు మీద మీకు అంతా నిల్వ చేసే కెపాసిటీ ఉండదు. సెకండ్ లో కేతు. డబ్బు మీద వ్యామోహం లేదు. వ్యామోహం పని చేయదు, ఉండదు. కొంతవరకు మీరు అన్నది కరెక్ట్. ఒక్కోసారి అది ఉండదు, స్టోరేజ్ ఉండదు.
కొంతవరకు వెళ్తుంటది. మాక్సిమం ట్రై చేస్తుంటాను కానీ కొంత ఉంటుంది, కొంతనైతే నేను అనుకున్న స్థాయిలో ఎవరైతే ఉండదు. ఎందుకని అష్టమాధిపతి 6లో ఉన్నాడు, రవితో కలిశాడు. గురువు వెళ్ళి 5లో ఉన్నాడు. మీ లాభాధిపతి, ధన లాభాధిపతి 5లో ఉన్నాడు, పూర్వపుణ్యస్థానంలో ఉన్నాడు. అష్టంలో రాహు ఉన్నాడు, అది చెప్పి అదొకటి ఉందండి. సో మీకు 5వ భావం బలంగా ఉంది, 9వ భావం బలమైంది, 10వ భావం బలమైంది. లగ్నాధిపతి కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు, కేతు నక్షత్రం, అదొకటే ఇబ్బంది. లేకపోతే మీరు ఆ శని మాత్రం కేతు నక్షత్రం కాకుండా ఉండుంటే, శుక్ర నక్షత్రం అయితే ఎక్కడో ఉంది. మన స్టైల్లో ఉన్నాం. కేతు నక్షత్రం కాబట్టి విరక్తిగా ఉంటారు. ధనం వస్తుంది, వ్యామోహం ఉండదు. అంటే స్పిరిచువల్ గా ఉంటారని ఇక ధనం వస్తుంది, వ్యామోహంతో ఉండదు. అవును సార్. ఓకే ఓకే, రైట్ సార్. కరెక్టా? కరెక్టే సార్, కరెక్టే. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. మొహమ్మద్ పెట్టేస్తున్నారు. అదేం లేదు సార్, అదేం లేదు సార్. మగవాడు ఏముంది సార్, జరిగింది జరిగిందే, లేదు జరగలేదు, అంతే కదా. మేము కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకొకటి సార్, నాకు బాగా రూల్స్ కన్ఫర్మ్ చేస్తున్నా, అంతే సార్. నేనేం చేయలే. నేర్చుకున్న రూల్స్ ని కన్ఫర్మ్ చేస్తున్నా, రూల్స్ ని కన్ఫర్మ్ చేస్తున్నాం సార్. అదే సార్, అదే. అంటే వినపడుతుంది సార్. డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ రాహు ఇన్ 8, అది ఎక్కువ నాకు కళ్ళలో స్నేక్స్ ఉంటాయి సార్ బాగా. నాకు అదే కనపడతాయి. అవును సార్, అవును. స్నేక్స్ బాగా వస్తుంటాయి కళ్ళలో నాకు. మీకు ఫస్ట్ 12 సంవత్సరాలు బాగుంటుంది, 24 వరకు బాగుండదు, తర్వాత 36 వరకు బాగుంటుంది. ఓకే సార్, ఓకే, రైట్ 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 రైట్. క్యారీ ఆన్. 36 తర్వాత 48 వరకు కొంచెం చికాకు, మళ్ళా 49 నుంచి 60 దాకా బాగుంటుంది. ఓకే సార్, ఓకే ఓకే. అవును సార్, 36 నుంచి నేను బాగా స్ట్రగుల్ ఎదుర్కొన్నాను సార్. మా అన్నయ్య గారు కాల్కులేషన్ ఎలా చెప్పారు? గురువు సార్. ఓకే అండి. హలో సార్. రాహుకేతులకి చంద్రుడు అక్కడే బయట ఉంటే దత్తి వెళ్ళాలని చెప్పారు సార్. ఎస్, దత్తి వెళ్తే వాళ్ళు అమ్మ నాన్న దగ్గర కాకుండా బయట హాస్టల్లో అట్లా బతుకుతారు, దూరంగా. మోస్ట్ ఆఫ్ టైం బయటనే ఉన్నా సార్, ఇంట్లో తక్కువ. నేను అప్ టు 7th వరకు మాత్రమే నేను ఊర్లో ఉన్నాను. ఆఫ్టర్ దట్ 7th ఐఎమ్ కంప్లీట్ అవుట్ ఆఫ్ మై నేటివ్. అది. హలో సార్, వినిపిస్తుందా సార్? ఓకే ఓకే. హలో, దూరంగా ఉంటారు. అవును సార్, నేను దూరంగా 7th క్లాస్ వరకు నేను ఊర్లో ఉన్నా సార్. తర్వాత తను ఉండే ప్రదేశానికి దూరంగా ఉండాలి సార్, తన పుట్టిన ప్రదేశానికి. సార్, మీకు కళలో సర్పం కనిపించినప్పుడల్లా భూధనం గాని ధనం గాని వెంటనే అనుకూలించి ఉంటుంది సార్. ఏంటిదండి? కళలో సర్పం కనిపించినప్పుడల్లా ధనం అనేది కుప్పలు తెప్పలుగా చేరింటుంది. ధనం గాని భూమి గాని. మొత్తానికైతే కావచ్చు ఏమో కానీ, సరే 2 అయితే ఉన్నాయి కానీ మరి అది దాని వలన. మధు గారు ఏదో చెప్తున్నారు మీరు. మధు గారు. అవునండి, వినిపిస్తుందండి. నేను మాట్లాడేది వినపడుతుంది సార్, వినపడుతుంది, చెప్పండి సార్. వినపడుతుంది. ఓకే సార్, మనం నిన్న మొదలు పెట్టాము, ఇవాళ రకరకాలుగా చాలా క్వశ్చన్లు అవన్నీ అడుగుతున్నారు, మాకేం అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ నిన్ననే కదా మొదలు పెట్టారు. సార్ పోయిన జన్మ పాప పుణ్యాలు ఏ గ్రహాలు ఇండికేట్ చేస్తాయి సార్? ఈ జన్మలో మనం చేసిన పాప పుణ్యాలు, మన నాడీ జ్యోతిష్యంలో పోయిన జన్మలో చేసిన మన పాప పుణ్యాలు
ఈ జన్మలో ఏ గ్రహాలు ఇండికేట్ చేస్తాయి సార్? కేతులే కదండి. సార్ రవీంద్ర సార్ సార్ లేట్లాగా ఉంది. హలో సార్ రవీంద్ర సార్ విన్నానే కదా సార్ మనం మొదలుపెట్టి ఇన్ని రకాల క్వశ్చన్లు అడుగుతుంటే మాకేం అర్థమైంది సార్. సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ మా పాయింట్ వైజ్ గా వెళ్తా ఉంటే తర్వాత అవన్నీ వస్తాయి సార్. సరే మాట్లాడతాం. సబ్జెక్ట్ మేము సినిమా చూసినట్టు చూస్తున్నాము. అది కాదు వాళ్ళు జాతకం యొక్క అదే వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళది కరెక్టే. వాళ్ళిద్దరు ముగ్గురు అడుగుతున్నారు, మేము ఊరికి చూస్తా కూర్చోవటం మాకేం అర్థం కాదు. హలో ఓకే సార్ పోదాం పాయింట్ వైజ్ గా వెళ్దాం సార్. మీరు మామూలుగా సిలబస్ వైజ్ అట్లా వెళ్తా ఉంటే అంటే నిన్న మొదలు పెట్టారు, ఇవాళ కంటిన్యూషన్ లో ఆగిపోయింది. హౌస్ ఆఫ్ రూల్ సాటర్న్ సెంటర్డ్. హౌస్ ఆఫ్ రూల్ సాటర్న్ సెంటర్డ్. Saturn is Lord of Profession. శని కర్మకారకుడు. ప్రొఫెషన్ సిగ్నిఫికేటర్. శని కర్మకారకుడు, ప్రొఫెషన్ కి సిగ్నిఫికేటర్, కారకుడు. ఇప్పుడు శని నుండి ఏ భావాలు చూడాలి, ఇది ప్రొఫెషన్ కి జడ్జిమెంట్. భృగునంది నాడిలో 2, 5, 7, 9, 11. రెండో భావం వచ్చి ఇన్కమ్, 5వ భావం వచ్చి స్కిల్, ఇంటెలిజెన్స్, 7వ భావం వచ్చి వ్యాపారము, పబ్లిక్ తో డీలింగ్, 9వ భావం వచ్చి ఫార్చ్యూన్, సపోర్ట్, 11వ భావం వచ్చి గెయిన్స్. రాసుకున్నారా? ఎక్కడి నుంచి చూడాలి ఇది? సాటర్న్ నుంచి. సాటర్న్ లగ్నంగా చేసి చూడాలి. అయితే 11లో గురుడు ఉన్నాడు లాభస్థానంలో. ఎవరున్నారో అది మనం చూడాల్సిన భావాలు 2, 5, 7, 9, 11 భావాలు శని నుంచి రాసుకోవాలి. రాసి తర్వాత 1, 5, 9 డిగ్రీల పరంగా రాసుకొని మళ్ళా 2, 7, 11 కూడా రాసుకొని చూడాలి. ఇంకా ఒక సీక్వెన్స్ రాసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి? 3, 7, 11, 2, 7, 11. 2, 5, 7, 9, 11. 3 లేదా సార్? 3 లేదు సార్. 159 సార్. 159కి ఆపోజిట్ 7. అవును సార్. తర్వాత 2, 11. 2వ భావం ఇవి 11వ భావం. 12వ భావం వ్యయ భావం అవుతుంది. 11వ భావం వచ్చి గెయిన్స్. ఆ భావాలలో ఏ గ్రహాలు ఉన్నాయో ఎవరి దృష్టి ఉందో అదే. అంటే రాసుకోండి, రాసుకోకుండానే ఏదో మాట్లాడితే ఎట్లా? మధ్యలో రావద్దు అంట. ఇది పూర్తిగానండి. ఆ భావాల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో, వేటి దృష్టి ఉన్నదో, ఎవరి దృష్టి ఉందో అదే ప్రొఫెషన్ యొక్క నేచర్ నిర్ణయిస్తుంది. ప్రొఫెషన్ నేచర్ ని దాన్ని అంటే మనం ఎటువంటి ప్రొఫెషన్ తీసుకుంటామో ఆ గ్రహాలు వాటి దృష్టి నిర్ణయిస్తుంది. ఆ గ్రహాల మీద ఎవరు దృష్టి ఉంది అవన్నీ లెక్క. ఆ భావాల్లో ఉండే గ్రహాలు వాటి మీద ఉండే దృష్టి. సపోజ్ ఎగ్జాంపుల్ గా లాజిక్ గా చూస్తాం. శని నుండి 2లో బుధుడు ఉన్నాడు. బుధుడు కామర్స్, అకౌంట్స్. శని నుండి 5లో గురుడు ఉన్నాడు. గురుడు
టీచింగ్, నాలెడ్జ్, గైడ్. శని నుండి 7లో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు లగ్జరీ ఫీల్డ్, బిజినెస్, 7వ భావం. శని నుండి 9లో రవి ఉన్నాడు, గవర్నమెంట్ సపోర్ట్. వీటినన్నిటినీ కంబైన్డ్ చేసి ప్రొఫెషన్ గా చూడాలి. ఇది ప్రొఫెషన్ యొక్క విధానం. 11th ఎట్లా ఉందో చూసి దాని ప్రకారం లాభం ఎంత గెయిన్స్ ఉన్నాయి అనేది మనం గమనించాలి. 2వ పాయింట్, హౌస్ ఆఫ్. హలో, మీరు మెసేజ్ పెట్టండి, వినపడలే మాకు, ఏదో డిస్టర్బెన్స్ అవుతా ఉంది. ఎక్కడ మామూలుగా లేకపోతే కొత్తగా పెట్టాలో తెలియదు సార్. అందరూ మీట్లోకి వెళ్ళిపోయింది సార్. రవీంద్ర సార్ మాత్రం ఉంది, మిగతా వాళ్ళంతా మీట్లోకి వెళ్ళిపోయింది. అదే ఎక్కడో దెబ్బ కొడుతూ ఉంది. ఎవరు హ్యాండ్స్ రైట్ చేయండి, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడచ్చు. లేకపోతే డిస్టర్బెన్స్ ఉంది. మాట్లాడాల్సుకున్న వాళ్ళు హ్యాండ్ రైట్ చేయండి, సరేనా? ఓకే, రాసుకున్నారా? రాశాం సార్. తొమ్మిదిలో ఎవరు? 9లో చెప్తున్నాను కదా, మళ్ళీ 1-2 సార్లు చెప్తాను కదా. శనికి 9లో ఎవరున్నారు అని అడుగుతున్నాడు. రవి చెప్పిన గవర్నమెంట్ సపోర్ట్, రవి ఉంటే గవర్నమెంట్ సపోర్ట్. సరే, హౌస్ ఆఫ్ హస్బెండ్ రూల్. స్త్రీ జాతకంలో కుజుడిని సెంటర్ గా చేసి ఫిమేల్ చాట్ లో మార్స్ ఇస్ లార్డ్ ఆఫ్ హస్బెండ్. కుజుడు భర్త కారకుడు. మహిళా జాతకంలో కుజుడు నుండి ఏ భావాలు చూడాలి? సెకండ్ హౌస్ వచ్చి ఫ్యామిలీ ఆఫ్టర్ మ్యారేజ్. కుజుడి నుంచి చూడాలి ఇది. 5వ స్థానం లవ్, అటాచ్మెంట్. 7వ స్థానం కుజుడి నుంచే మ్యారేజ్ ఇట్ సెల్ఫ్. 9వ భావం ఫార్చ్యూన్ త్రూ హస్బెండ్ ద్వారా లభించే అదృష్టం. ఇప్పుడు ఎలా అనలైజ్ చేయాలి? కుజుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి. అక్కడ నుండి 2, 5, 7, 9 భావాల్ని అనలైజ్ చేయాలి. కుజుడు నుండి 2లో శుక్రుడు ఉంటే గుడ్ ఫ్యామిలీ లైఫ్. కుజుడు నుండి 2లో శుక్రుడు ఉంటే స్త్రీకి గుడ్ ఫ్యామిలీ లైఫ్. కుజుడికి శుక్రుడికి మధ్య రాహుకేతువులు, శని ఎవరు రాకూడదు. అవి వస్తే మళ్ళా డిస్టర్బెన్స్, పెళ్లి లేటు, అన్ని తొందరగా పెళ్లి అయిపోద్ది. 24 సంవత్సరాల్లో పెళ్లి అయిపోద్ది. కుజుడు వెళ్ళి శుక్రుడిని తాకితే 24 సంవత్సరాల్లో పెళ్లి అయిపోద్ది. కొన్ని మినహాయింపులు ఉంటాయి, అది వేరే విషయం. కుజుడు నుండి 5లో రాహు, కాంప్లికేషన్స్, అన్యూజువల్ లైవ్. మామూలు అన్యూజువల్ గా ఉంటుంది, లవ్ వచ్చి అన్యూజువల్, కాంప్లికేషన్స్. కుజుడు నుండి 5లో రాహు ఉంటే ఏమవుతుంది? భర్త తొందరగా చనిపోయే అవకాశం ఉంది. ఎటువంటి యాక్సిడెంట్స్. కుజుడు నుండి 7లో శని ఉంటే డిలే, కోల్డ్ పార్ట్నర్. కోల్డ్ పార్ట్నర్ అంటే తెలుసా? ఏమండి? నో సార్, నో. ఇట్ మీన్స్ కొంచెం గొడవ చేసేవాడు అని. కోల్డ్, నిదానమైన భర్త. నిదానం కాదు, క్రూరత్వం ఉండొచ్చు. దూరంగా ఉంటాడు సార్.
కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు కదా, అట్లా కోల్డ్ అంటే ఇట్ విల్ లెట్ టు క్రూరత్వం, క్రూయల్టీ. క్రూయల్ పచ్చి రక్తం తాగే వాళ్ళు అంటారు కదా. ఏమంటే అతనిలో ఉండే ఆలోచనలు, భావోద్వేగాలు బయట పెట్టని జీవిత భాగస్వామిని కోల్డ్ పార్ట్నర్. కుజుడు నుంచి ఎన్నో స్థానంలో సార్? 7వ స్థానం. కపటి అనొచ్చు. ప్రేమ ఉన్నా బయటికి చూపించడు. ప్రేమ ఉంటుంది, బయటికి చూపించడు. మాటల్లో కపటమైన భర్త. అదే వద్దు, మాటల్లో ఎక్కువ భావం ఉండదు. కోల్డ్ అంతే, ఏం మాట్లాడినా ఐస్ మాదిరిగా ఉంటాడు. రొమాన్స్ తక్కువగా ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే రిజర్వ్డ్ అని చెప్పాలి. ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు, ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, కేర్ చేయటం ఉండదు, కానీ లోపల ప్రేమ ఉంటుంది. ఇదంతా శని ప్రభావం. శుక్రుడు బలహీనంగా ఉండటం, చంద్రుడు దెబ్బతినటం. ప్రేమ ఉన్న ఎక్స్ప్రెస్ చేయని వ్యక్తిని కోల్డ్ పార్ట్నర్ అంటారు. ప్రేమ ఉన్న ఎక్స్ప్రెస్ చేయని వ్యక్తిని ఏమంటాం సార్? కోల్డ్ పార్ట్నర్. రాహు ఉంటే చెప్పాను కదా, అన్యూజువల్. 5లో ఉంటే అన్యూజువల్ లవ్. మళ్ళా భర్త తొందరగా చనిపోయే అవకాశం. కుజుడి నుంచి 7లో రాహు సార్, 5 కాదు. కుజుడులవా? కుజుడు మన కుజుడి నుంచి 7లో రాహు, 7లో శని సార్. 5లో రాహు చెప్పా, 7లో శని చెప్పా. 7లో రాహు సార్. 7లో రాహు ఉన్నాడు అనుకో కుజుడి నుంచి. కుజుడేం చూడ్డు. కుజుడేమో కుజుని చూడ్డు, కుజుడిదా చూస్తాడు రాహుని. రాహు ఏం కుజుని చూడు. రాహు ఉన్నా కూడా శని రిజల్టే సార్. కుజవత్ కేతు, శనివత్ రాహు అంటారు కదా. శని కోల్డ్ పార్ట్నర్ అనుకోవచ్చు, కానీ కొంచెం వైలెంట్ గా ఉండొచ్చు. రాహు సార్ వైలెంట్ పార్ట్నర్ అనుకోవచ్చు. బిహేవియర్ ప్యాటర్న్ పట్టుకోలేరండి. వైలెంట్, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. రాహు అంటే కొంచెం వైలెంట్ సార్, వైబ్రెంట్. అంటే మా మెసేజ్ జాతకంలో అదే సార్. నేను వైలెంట్ కాదు కానీ కోల్డ్ కరెక్ట్ గా సింక్ అవుతుంది. మీరు ఆటగా ఉండరు. అదే సార్ కుజవత్ కేతు, శనివత్ రాహు అన్నారండి. కుజుడిలో శని రాహు ఎలా ఉన్నాడు, శని గుణాలు ఉంటాయి నీకు. అవును సార్. సరేలే, మామూలుగా కొంచెం వైలెంట్ గా ఉండాలి. వైలెంట్ గా ఉండదని ఆ రాహుని సౌమ్య గ్రహాలు చూస్తుంటాయి. సౌమ్య గ్రహాలు శుక్రుడు, గురువు, ఇలా సౌమ్యంగా బుధుడు, రాహువులు అట్లా ఉన్నప్పుడు రాహువు కొంచెం మెత్తగిస్తాడు అనమాట, కోల్డ్ అయిపోతాడు. అప్పుడు శనివత్ రాహు అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే సార్. ఓకే. కుజు నుండి 9లో గురువు ఉన్నాడు అనుకో, లక్కీ మ్యారేజ్. ఎవరికి కుజుడి నుంచి 9లో గురువు ఉన్నాడో వాళ్ళు లక్కీయెస్ట్. ఫిఫ్త్ లో చంద్రుడు ఉంటే గురువు గారు ఏమండి? 5th లో చంద్రుడు ఉంటే ఎవరికి? కుజుడి నుంచి చంద్రుడు. కుజుడికి ఎన్ని స్త్రీ గ్రహాలతో సంబంధం ఏర్పడద్దో అంతమంది స్త్రీలతో ఆయన సంబంధం పెట్టుకుంటాడు.
గురువు చూశాడు అనుకో కళ్యాణం పెళ్లి చేసుకుంటాడు. గురువు చూడలేదనుకో సంబంధాలతో సరే. గురువు చూడకుండా ఉండడం ఇప్పుడు జరుగుతుందండి. చూస్తే కళ్యాణం, చూడకపోతే సంబంధం. లేదా గురువుకి ఎన్ని స్త్రీ గ్రహాలతో సంబంధం ఉంటుందో ఒక పురుష జాతకంలో అంతమంది స్త్రీలతో సంబంధం పెట్టుకుంటాడు. కుజుడు చూస్తే కళ్యాణం, కుజుడు చూడకపోతే కళ్యాణం లేదు. ఇద్దరు స్త్రీ గ్రహాలతో గురువుకి సంబంధం ఉంది. ఆ ఇద్దరు స్త్రీ గ్రహాలతో కుజుడికి కూడా సంబంధం ఉంది. అప్పుడు ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. లేదు, ఒక స్త్రీ గ్రహంతోనే కుజుడికి సంబంధం ఉంది, ఒక స్త్రీనే పెళ్లి చేసుకుంటాడు, ఇంకో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టు. సరే, 2, 5, 7, 9 మాత్రమే ఎందుకు తీసుకుంటారు? భృగునంది నాడిలో 2వ స్థానము కంటిన్యూటీ, 5వ స్థానము పూర్వపుణ్యము మరియు మైండ్, పాస్ట్ కర్మ, 7వ స్థానం మేనిఫెస్టేషన్, 9వ స్థానం డెస్టినీ. ఓకే, శని నుండి 2, 5, 7, 9 చూసుకుంటే ప్రొఫెషన్, కెరీర్ స్ట్రక్చర్ చేస్తాము. హస్బెండ్ ఫిమేల్ జాతకంలో కుజుడు నుండి 2, 5, 7, 9 చూసుకుంటే మ్యారేజ్ రియాలిటీ చూస్తాం. ఇది నాడి యొక్క రూల్. ఇప్పుడు శని నుండి 2, 5, 7, 9 చూస్తున్నాం అనుకోండి. శని ధనుసు రాశిలో ఉంటాడు. 2వ రాశి మకరం అవుద్ది, 5వ రాశి మేషం అవుద్ది, 7వ రాశి మిథునం అవుద్ది, 9వ రాశి సింహం అవుద్ది. 2వ రాశిలో ఇన్కమ్, 5వ రాశిలో స్కిల్, 7వ రాశిలో బిజినెస్, 9వ రాశిలో ఫార్చ్యూన్. ఇది ఇన్కమ్ వచ్చేసి స్టడీ ఇన్కమ్, స్లో బట్ స్టేబుల్ గ్రోత్ ఉంటుంది. మేషంలో కుజుడు ఉంటే టెక్నికల్ స్కిల్, యాక్షన్ ఓరియంటెడ్ పని, యాక్టివ్, ఇంపల్సివ్ డెసిషన్స్ కూడా ఉంటాయి బికాస్ కుజు ప్రభావం. 7వ రాశిలో మిథునం కాబట్టి బుధుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బుధుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ ఉంటుంది, అనాలిసిస్ బాగా చేస్తాడు, ట్రేడింగ్ ఆర్ ఐటీ లేదా అకౌంట్స్ లో ఉంటాడు. 9వ రాశి అయితే సింహం, ఫార్చ్యూన్ అదృష్టం ఉంటుంది, రవి ప్రభావం ఉంటుంది. అందుకని గవర్నమెంట్ అథారిటీ లింక్, లీడర్షిప్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ చూసి ఒక చెప్పుకోవాలంటే టెక్నికల్, అనలిటికల్ ఫీల్డ్, ఐటీ, సాఫ్ట్వేర్, డేటా, అకౌంట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ స్ట్రక్చర్డ్ జాబ్స్, కన్సల్టెన్సీ ఆర్ కమ్యూనికేషన్ బేస్డ్ వర్క్. అయితే స్ట్రాంగ్ స్థిరమైన కెరీర్ ఉంటుంది, స్లోగా ఉంటుంది. అర్థమైంది అనుకుంటా, ఎందుకంటే 2వ స్థానం శనిది కాబట్టి శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఫిమేల్కి అట్లా చూద్దాం అనుకోండి. కుజుడు నుంచి 2, 5, 7 కుజుడు స్థానం కర్కాటకంలో ఉంది. 2వ భావం సింహం, 5వ భావం తుల, 7వ భావం మకరం, 9వ భావం మీనం. ఫ్యామిలీ, లవ్, మ్యారేజ్, ఫార్చ్యూన్. 2వ భావం సింహం కాబట్టి యుగో ఎలిమెంట్ ఉంటుంది, ఫ్యామిలీ, ప్రైడ్, గర్వం. 5వ భావం తుల, శుక్ర ప్రభావం ఉంటుంది కాబట్టి అట్రాక్షన్, స్ట్రాంగ్ రొమాంటిక్ నేచర్. 5వ భావం తులలో అవుతుంది సార్ కర్కాటకానికి. 5వ భావం నేను చెప్పింది కర్కాటకం కదా, తుల 4వ భావం అవుతుంది. సారీ, కుజుడు ఉంటుంది. ఓకే, తర్వాత 7వ భావం మకరం, శని ప్రభావం, డిలే ఇన్ మ్యారేజ్,
పార్ట్నర్ సీరియస్, ప్రాక్టికల్, ఎమోషనల్ గ్యాప్ ఉంటుంది. 9వ భావం మీనం, గురు ప్రభావం. అల్టిమేట్లీ మ్యారేజ్ సేవ్స్ లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ లక్ ఇంప్రూవ్. ఎమోషనల్ మిస్ మ్యాచ్, ఈగో క్లాషెస్. పాజిటివ్ వచ్చేసి పార్ట్నర్ రెస్పాన్సిబుల్. మ్యారేజ్ తర్వాత స్టెబిలిటీ వస్తుంది, అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఎందుకని 9వ స్థానం గురువు. ఫైనల్ కంబైన్ ఫ్యూచర్, స్లో గ్రోత్, స్ట్రాంగ్. ఇప్పుడు హౌస్ ఆఫ్ వైఫ్ ఎవరు? శుక్రుడు సార్. వీనస్ నుంచి ఏం చూడాలంటే, వీనస్ శుక్రుడితో ఉన్న గ్రహాలు కంజంక్షన్. శుక్రుడి నుండి 2వ భావం, 5వ భావం, 7వ భావం, 9వ భావం. 2వ భావంలో ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, 5వ భావంలో లాండింగ్ ఉంటుంది, 7వ భావంలో మ్యారేజ్ నేచర్ ఉంటుంది, 9వ భావంలో లక్ త్రూ స్పౌస్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి వైఫ్ యొక్క నేచరు, వైఫ్ ప్రొఫెషను, మ్యారీడ్ లైఫ్ క్వాలిటీ చూస్తాం. శుక్రుడు స్థానం నుంచి శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ శుక్రుడి మీద ఉందని మకరంలో ఉన్నప్పుడు. 2వ భావం ఏమవుద్ది? కుంభం, ఫ్యామిలీ. 5వ భావం ఏమవుద్ది? వృషభం, లవ్. 7వ భావం ఏమవుద్ది? కర్కాటకం, మ్యారేజ్. 9వ భావం ఏమవుద్ది? కన్య, ఫార్చ్యూన్. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? శని ప్రభావం 2వ భావంలో ఉంది కాబట్టి. 5వ భావం వృషభ రాశి కాబట్టి శుక్ర స్వభావం ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ అట్రాక్షన్, రొమాంటిక్ నేచర్, అటాచ్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. 7వ భావం కర్కాటకం కాబట్టి చంద్రుడి ప్రభావం, ఎమోషనల్ పార్ట్నర్, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, సెన్సిటివ్ ఎక్కువగా ఉండే పార్ట్నర్. ఎవరికి? మకరంలో శుక్రుడు ఉండేవాడు. కన్య ఉంటే బుధ ప్రభావం, ఇంటెలిజెన్స్ స్పౌస్, ప్రాక్టికల్ థింకింగ్, సర్వీస్ మైండ్ సెట్. వైఫ్ నేచర్ ఫైనల్ రిజల్ట్ ఇంటెలిజెంట్, ప్రాక్టికల్, ఎమోషనల్ బట్ సెన్సిటివ్, కేరింగ్ బట్ అకేషనల్లీ మూడీ. ఇది అట్రాక్షన్ స్ట్రాంగ్ అంటే ఫిఫ్త్ స్ట్రాంగ్ అట్రాక్షన్ స్ట్రాంగ్, 5th స్ట్రాంగ్ అయితే. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ పాసిబుల్, క్యాన్సర్ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ ఆఫ్ కర్కాటక రాశి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎమోషనల్ గా బ్యాలెన్స్ గా ఉండలేకపోవచ్చు. ఈ వైపు ప్రొఫెషన్ వీనస్, మెర్కురీ, సాటర్న్ ప్యాటర్న్ ఉందనుకో. టీచింగ్ ప్రొఫెషన్, అకౌంట్స్, ఆఫీస్ వర్క్, డిజైన్, ఆర్ట్స్, కమ్యూనికేషన్, ఇంటలెక్చువల్, ప్రాక్టికల్ జాబ్. సార్ ఇవన్నీ ఆ భావాధిపతులను బట్టి చెప్పారు. అక్కడ ఆ భావాల్లో ఆ ప్లానెట్స్ స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ అయితేనే. ఓకే. మెయిన్ గా గ్రహాలకు ఇవ్వండి, తర్వాత రాశులకి కాదు. ట్రాన్సిట్ డిసైడ్స్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్. Transit decides timing of event. Transit decides timing of events. Ketu Rahu transit, Saturn transit,
ఎప్పుడైతే వీనస్, సాటర్న్, మార్స్ మీద ట్రాన్సిట్ అవుతాయో, ఎప్పుడైతే రాహుకేతువులు వీనస్, సాటర్న్ ఆర్ మార్స్ వాటి మీద గోచారం జరిగేటప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. సాటర్న్ మీద వచ్చేటప్పుడు ప్రొఫెషన్ చేంజెస్ వస్తాయి. ఇది వయసు వర్ష కూడా తీసుకోవచ్చు. కేతు రాహు ట్రాన్సిట్ ఓవర్ ద వీనస్ ఆర్ సాటర్న్ ఆర్ ద మార్స్, ఆర్ వీనస్, సాటర్న్, మార్స్ ట్రాన్సిట్ ఓవర్ కేతు ఆర్ రాహు. ఇట్లా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన శని మీద ఉన్నప్పుడు ప్రొఫెషనల్ చేంజెస్, వీనస్ మీద ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్, మార్స్ మీద ఉన్నప్పుడు కూడా, అంటే పురుష జాతకంలో వీనస్, స్త్రీ జాతకంలో మార్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. మిస్అండర్స్టాండింగ్ సాటర్న్ మీద వచ్చేటప్పుడు ఎక్కువ అవకాశం ఉంది. ఎప్పుడు శుక్రుడు సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు, రాహుకేతువులు గోచారంలో ఇది చేసినప్పుడు ఈ మిస్అండర్స్టాండింగ్, టెంపరీ సపరేషన్ ఛాన్సెస్ కూడా ఏర్పడతాయి. ఈ భార్య కారకుడు శుక్రుడు, శుక్రుడితో కలిసిన గ్రహాలు శుక్రుడి నుండి 2వ, 5వ, 7వ, 9 భావాల్లో ఉన్నాయి. ఇవి సూచించేది ఏంటి? భర్త స్వభావాన్ని సూచిస్తాయి, భర్త వృత్తిని భార్య స్వభావాన్ని సూచిస్తాయి, భార్య వృత్తిని సూచిస్తాయి, దాంపత్య జీవితం యొక్క గుణగణాలను కలిగిస్తాయి. ఈ గ్రహ గోచారాలు కాలానుగుణంగా శుభ మరియు అశుభ ఫలితాలను సూచిస్తాయి. వృత్తి చెప్పుకున్నాం. గురువు దృష్టి శనిపై ఉంటే వాళ్ళకి గౌరవప్రదమైన వృత్తి లభిస్తుంది. చంద్రుడు ప్లస్ శుక్రుడు, చంద్రుడి నుంచి శుక్రుడు 2వ భావంలో ఉన్న ఇతనికి బుద్ధి మరియు జ్ఞానానికి సంబంధించిన భావం. బుధ చంద్రులు పరస్పర మార్పిడి చెందిన బుధుడు మరియు శుక్రుడు శని నుండి 2వ స్థానంలో ఉన్న వాళ్ళు తెలివైన కళల ఉపాధ్యాయురాలు, ఆర్ట్స్ టీచర్ అవుతారు. లేక కాలేజీ ప్రొఫెసర్స్ కూడా అవుతారు. బుధులు, శుక్రులు శని నుండి 2వ స్థానంలో ఉంటే వాళ్ళు ఆర్ట్ టీచర్ లేక కాలేజీ ప్రొఫెసర్. బుధ చంద్రులు మార్పిడి, బుధ శుక్రులు శని నుండి 2వ స్థానంలో ఉన్నవారు. భర్త భావం, కుజుడు భర్త కారకుడు. కుజుడు ఉచ్చ స్థితిలో ఉండే రాహుతో కలిసిన ఆ భర్త లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? గర్వం ఎక్కువ ఉంటది, కోపం వచ్చే స్వభావం, వెంటనే చురుగ్గా త్వరగా కోపం వస్తుంది. కుజుడు నుండి 11వ స్థానంలో గురుడు ఉంటే అప్పుడు భర్త ఒక గురువు, టీచర్ లైక్. యంత్రాలు, సాంకేతిక రంగానికి సంబంధించిన పని. గురువుకి కుజుడు నుండి 11వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఈ కుజుడు యంత్రాలు, సాంకేతిక రంగాలకు సంబంధించిన పని ఇస్తాడు. అంటే ఇంజనీరింగ్ సంబంధించిన పనులు ఉంటాయి. ఇది ఎక్కడున్నాడు శని?
జన్మశనిపై కేతు ట్రాన్సిట్ వచ్చినప్పుడు కేతు దోషం అంటారు. అది బ్లెమిష్. అప్పుడు వృత్తిలో ఇబ్బందులు, వేధింపులు, సమస్యలు ఎదురవుతాయి. శని, కుజ, రాహు ఉన్న స్థానంపై కేతు గోచారం జరిగితే దీనివల్ల భార్యాభర్తల మధ్య దూరము, ఎస్ట్రేంజ్మెంట్, సంబంధంలో విభేదాలు ఏర్పడతాయి. శుక్రుడు దాంపత్య విశ్లేషణకు ప్రధానము, కుజుడు భర్త స్వభావము, శని కుజ రాహు ఉండే స్థానంపై కేతువు వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య దూరము, సంబంధాల్లో విభేదాలు. శుక్రుడు దాంపత్య విశ్లేషణకు ప్రభావాన్ని ఇస్తాడు, ప్రధానం ఇస్తాడు. దాంపత్య విశ్లేషణకు ప్రధానం. కుజుడు భర్త స్వభావము, శని వృత్తి. గోచారం ఈ ఫలితాలను యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. శుక్రుడు ప్లస్ శని ప్రభావం ఉంటే పాజిటివ్, ప్రాక్టికల్ థింకింగ్, డిసిప్లైన్డ్, బాధ్యతతో ఉండే స్వభావం, మనీ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్ లో కేర్ఫుల్ గా ఉంటారు. ఛాలెంజెస్ ఏముంటాయి? ఎమోషన్స్ ఓపెన్ గా చూపించరు, కొంచెం కోల్డ్, రిజర్వ్డ్ నేచర్, సమ్ టైమ్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ప్రాక్టికల్ ప్లస్ రెస్పాన్సిబుల్ ప్లస్ ఎమోషనల్లీ కంట్రోల్డ్. ఎప్పుడు శుక్ర శని ప్రభావాలు, శుక్రుడికి శని ప్రభావం ఉంటుంది. భార్య వృత్తి, వైఫ్ ప్రొఫెషన్. శుక్రుడు మకరంలో ఉన్నాడు, సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ మెర్కురీ కనెక్షన్ వచ్చింది. ఎవరికి? సాటర్న్ కి, మెర్కురీకి. టీచింగ్ ఆర్ లెక్చరర్, ఆఫీస్ ఆర్ అడ్మిన్ వర్క్, అకౌంట్స్ ఆర్ ఫైనాన్స్. బుధుడు సూచించే కారకత్వాలు ఇవి. డిజైన్, ఆర్ట్స్, ఆర్ట్, స్ట్రక్చర్డ్ ఫీల్డ్. ఇది శుక్రుడు సాటర్న్ బుధ కాంబినేషన్ కాబట్టి క్రియేటివిటీ ఉంటుంది, డిసిప్లిన్ కలిసినటువంటి ప్రొఫెషన్ అవుతుంది. శుక్రుడి నుండి 2, 5, 7, 9లో లాజిక్ అప్లై చేస్తే రెండవది ఫ్యామిలీ లైఫ్ అయితే స్టేబుల్ బట్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ తక్కువ, ప్రాక్టికల్ ఫ్యామిలీ సెటప్. 5వది లవ్, అట్రాక్షన్ స్ట్రాంగ్, లవ్ ఉంటుంది కానీ ఎక్స్ప్రెషన్ కంట్రోల్డ్. 7వది మ్యారేజ్, ఎమోషనల్ సెన్సిటివిటీ, మూడ్ స్వింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్. 9 ఫార్చ్యూన్, మ్యారేజ్ తర్వాత లక్ ఇంప్రూవ్ అవుతుంది, స్పౌస్ ద్వారా సపోర్ట్ ఉంటుంది. సరే, ఇప్పుడు దాకా వైఫ్ చార్ట్ చూసాం, హస్బెండ్ చూద్దామా? రేపు చూద్దాం సార్. రేపు చూద్దామా? కోరుకుందాం. ఓకే, సార్ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కి కొంతమంది 9th హౌస్, కొంతమంది 11th హౌస్ అంటున్నారు. ఏది చూడాలి పర్ఫెక్ట్ గా? ఒక్కోరు ఒక్కోటి. పరాశరుడు అయితే మనము 7th నుంచి 3వది అన్న తమ్ముడు, సిబ్లింగ్స్ కాబట్టి వైఫ్ కి 9th అని చెప్తారు. బట్ 11th అని అంటున్నారు. అది ఏది? శుక్ర నాడిలో 11th చూస్తారు, నక్షత్ర నాడిలో. మరి మనం ఏం చూడాలి సార్ ఇప్పుడు? ఎక్కడ? దేన్ని మనం చూసేది? భృగునంది సెకండ్ మ్యారేజ్ కి ఎప్పుడైనా ఏది చూస్తాము? భృగునంది నాడిలో స్త్రీ జాతకంలో ఫస్ట్ భార్య శుక్రుడు, రెండో భార్య బుధుడు, మూడో భార్య చంద్రుడు. అది మేల్ జాతకంలో కదా సార్? స్త్రీ జాతకంలో ఫస్ట్ భర్త కుజుడు, రెండో భర్త గురువు, మూడో భర్త శని.
భర్త శని. అంతే కదా మూర్తి గారు? అంతే 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 సార్. చెప్పండి సార్. మొదటి భర్త కుజుడు, రెండవ భర్త గురువు, మూడవ భర్త శని. అంతే కదా? సార్ వైఫ్ సార్, ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్. శుక్ర బుధ చంద్ర. శుక్ర బుధ చంద్ర. 7th and 9th houses. ఓకే సార్. 7, 9, 11. అది పరాశుల్లో వస్తే 7th ఫస్ట్ వైఫ్, 9th సెకండ్ వైఫ్, 11th థర్డ్ వైఫ్. అది స్పౌజ్ అనుకోవాలా సార్? భార్యనా భర్తైనా మ్యారేజ్? ఎవరికైనా అదే భావాలు. అది భావాదేను పరాశుడు. భృగునంది నాడి గ్రహాదేను. భావాధీనం, గ్రహాధీనం, ఆధీనం, అధీనం. సార్ మోర్ దాన్ 3 అంటే? మోర్ దాన్ 3 అంటే రాహుని కలుపుకో, పతా ఉండి ఎంతమంది కావాలంటే. కేతువుని కలుపుకో, 5 మంది భార్యలు చేసుకో. థ్యాంక్ యూ సార్. 5 మంది కావాలనా? ఈ కాలంలో ఒక లేదు. స్థానం సార్, స్థానము. స్థానమా? ఈ కాలంలో ఒకరికే దిక్కులేదు. ఓకే అండి. ఓకే ఓకే. పొద్దుపోయినట్టుంది. ఎక్కువసేపు మాట్లాడేసాం, ఎక్కువ మాట్లాడేసాం. ఓకే సార్. ఓకే సార్. గుడ్ నైట్ సార్. ఓకే సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.